స- భగవద్గీత సర్వ మానవాళికి భగవద్గీత ఈ భగవద్గీత ఒక మత గ్రంథము కాదు. ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు. సర్వ మానవాళికి కల్పవృక్షం. భగవద్గీత జ్ఞానగీత, భగవద్గీత జీవన గీత. భగవద్గీతను చదవండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. భగవద్గీతను చదవండి, మీ రాతను మార్చుకోండి. భగవద్గీతను చదవండి, మీరేమిటో అనేది కూడా తెలుసుకోండి. భగవద్గీతను చదవండి, దేశాన్ని ఉద్ధరించండి. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్తు సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠతం. అనువాదం: నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచేత సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టమై ఉండును. భాష్యము: యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మ నొనరింపవలసిన అవసరం ఈ శ్లోకమునందు మరింతగా నొక్కి చెప్పబడినది. యజ్ఞ పురుషుడైన విష్ణువు ప్రత్యర్థమే మనం కర్మ చేయవలననినచో నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రత్యర్థమే మన కర్మ చేయవలననినచో ఆ కర్మకు సంబంధించిన మార్గదర్శనమును బ్రహ్మమునందు లేక ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలెను. కనుకనే వేదములు కర్మనొనరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేద నిర్దేశము లేకుండా చేయబడేడి కర్మ వికర్మము, ఆ ప్రయత్న అప్రమాణిక కర్మ లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలెను. సామాన్య జీవితమున మానవుడు దేశము యొక్క రాజ్యాంగ నిర్దేశమును అనుసరించి వర్తింపవలెను. ప్రతి ఒక్కరూ భగవానుని నిర్దేశమును అనుసరించియే కర్మ నొనరించవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాది దేవుని విశ్వాస నుండి స్వయముగా వ్యక్తమై ఉన్నవి. అందులో ఇట్లు చెప్పబడినవి: అస్య మహతో భూతస్య నిస్వసితయేతద్ యద్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో దర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము అను 4 వేదములు దేవాది దేవుని శ్వాస నుండి వ్యక్తమైనవి. బృహదారణ్యకోపనిషత్తు 4:5-11 సర్వశక్తిమంతుడగుటచే భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములను చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత 5:32 నిర్ధారించుచున్నది. అనగా, ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కన్నుల ద్వారా సృజింపగలడు. వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దాని యందు ప్రవేశపెట్టేనని తెలుపబడినది. భౌతిక ప్రతి గర్భమునందు బద్ధజీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలలో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశములను నొసగెను. భౌతిక ప్రకృతి యందలి బద్ధజీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగిందురని మనం ఎరుగవలెను. కానీ జీవుడు అట్టి తన విపరీత కోరికలను సంతృప్తి పరచుకొనిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును తిరిగి చేరుకోవచ్చునో
తెలుపునట్లుగా వేద నిర్దేశములు చేయబడినవి. ఇది బద్ధజీవులు ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానమును అనుసరించుటకు యత్నింపవలెను. వైదిక శాసనములను అనుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాగలదు. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీతః యతీతః యః అఘాయురింద్రయారామో మూర్ధం పార్థ స జీవతి. అనువాదం. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమును అనుసరింపనివాడు నిజముగా జీవునడుగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. భాష్యము. కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము అని చెప్పే ధనలోభపూరితమైన తత్వము శ్రీకృష్ణ భగవానునిచే ఇక్కడ ఖండింపబడినది. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవింపగోరు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రము అత్యంత అవసరం. అట్టి నియమములను అనుసరింపలేనివాడు మిక్కిలి గర్హితుడై మిక్కిలి అపాయకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారం మానవ జన్మ ఎనున్నది కర్మజ్ఞాన భక్తి యోగములనేది ఏదియో ఒక మార్గమును అనుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. గుణదోషాతీతులైన మహాత్ములు వేద విహితమైన యజ్ఞ కర్మాచరణమును ఖచ్చితముగా అనుసరింపవనవసరము లేదు. కానీ ఇంద్రియభోగములందు నిమగ్నులైన వారికి పైన తెలుపబడిన యజ్ఞాచరణ చక్రము ద్వారా పవిత్రతను పొందవలసి ఉన్నది. వాస్తవమునకు కర్మలు అనేక రకములు. కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారు ఇంద్రియభోగ భావనయందే నెలకొని ఇంద్రు కనుక అట్టివారు పుణ్యకర్మలను చేయవలసి ఉన్నది. ఇంద్రియ ప్రీతిని వాంఛించు వారు ఇంద్రియ తృప్తి ఫలమునందు చిక్కుకొనకుండా తమ కోరికలను సంతృప్తి పరచుకొనగలుగునట్లుగా యజ్ఞ విధానము ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వంత ప్రయత్నముపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహింపబడినట్లు భగవానుడు చేసిన ప్రణాళికపై ఆధారపడి ఉన్నది. కనుకనే వేదములందు చెప్పబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృష్ణ చైతన్య అభ్యాసమే అయి ఉన్నది. ఎందుకనగా యజ్ఞాచరణమునందు నిష్ఠాతుడైన వాడు తప్పక కృష్ణ చైతన్యవంతుడై తీరును. కానీ అట్టి యజ్ఞాచరణము ద్వారా మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో అట్టి సిద్ధాంతములు కేవలము నీతి సూత్రములుగా మాత్రమే పరిగణింపబడును. కనుక మానవుడు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసుకొనక వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును పొందవలసి ఉన్నది. 3వ అధ్యాయం 17వ శ్లోకం. యస్త్యాత్మరతిరేవ తస్యాధాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. అనువాదం. కానీ ఆత్మానుభవ పూరితమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వాడికి చేయవలసిన కర్మమేమీనూ లేదు. భాష్యము. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ చైతన్యములోని తన కర్మలచే పూర్తిగా తృప్తి నొందిన వానికి
చేయవలసిన కర్తవ్యం ఏదీనూ ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుటచే అతనిలోని పాపకర్మ ఎంతయు కల్మష వెంటనే తొలగింపబడుచున్నది. భాష్యము. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై కృష్ణ చైతన్యంలోని తన కర్మలచే పూర్తిగా తృప్తి నొందిన వానికి చేయవలసిన కర్తవ్యమేమీ ఏదీనూ ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుటచే అతనిలోని పాప కర్మల అంతయు వెంటనే తొలగింపబడుచున్నది. అది వేల కొలది యజ్ఞాచరణముల ఫలముతో సమానమైనది. ఆ విధముగా చైతన్యము శుద్ధి పడినప్పుడు భగవానుని సంబంధముతో కూడిన తన నిజ స్వరూప స్థితిని మానవుడు అనుభూతి చెందగలుగును. అట్టివానికి భగవానుని కృపచే అతని విద్యుక్త ధర్మము స్వయముగా స్ఫూర్తించును. కనుకనే అతడు వేద నిర్దేశములను అనుసరింపవలసిన నిర్బంధము లేదు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎట్టి భౌతిక కర్మలయందును ఆసక్తిని కలిగి ఉండడు. అంతేకాకుండా అతడు మద్యము, స్త్రీ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగములందు ఏమాత్రము ఆనందమును పొందడు. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. అనువాదం. ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదీనూ ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. భాష్యం. ఆత్మానుభవమును పొందిన మానవునికి కృష్ణ చైతన్యముతో కూడిన కార్యములను తప్ప అన్యమైన ఇతర విద్యుక్త ధర్మ నిర్వహణమేదీనూ అవసరము లేదు. రాబో శ్లోకములలో వివరింపబడినట్లు కృష్ణ చైతన్యం అనగా కర్మరాహిత్యం కూడా కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని గాని దేవతను గాని ఆశ్రయింపడు. కృష్ణ చైతన్యమునందు నెలకొని అతడు ఏది చేసినను అది అతని విధి నిర్వహణకు సరిపోవును. 19వ శ్లోకం. తస్మాద్దు సక్తః సతతం కార్యం కర్మ సమాచార అసక్తో చరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అనువాదం. అందుచే మానవుడు కర్మఫలములయందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించుచు కర్మలను ఆచరింపవలెను. ఏలయనగా ఆసక్తి లేకుండా కర్మను అనుసరించుట ద్వారా మానవుడు పరమసత్యమును పొందగలడు. భాష్యము. భక్తులకు దేవాది దేవుడు, నిరాకారవాదులకు మోక్షము అనునవి పరమావధులు. కనుకనే సరి అయిన నిర్దేశమున కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యముతో కర్మ చేయు మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యము వైపునకు పురోగమించును. శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చేయమని కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు ఆదేశింపబడెను. శ్రీకృష్ణుడు అతనిని యుద్ధము చేయమని కోరి ఉండుటయే అందుకు కారణం. సాధువుగా లేక అసింహాపరునిగా వర్తించుట ఎనున్నది వ్యక్తిగత ఆసక్తిని సూచించును. కానీ దేవాది దేవుని పక్షమున కర్మ చేయుట ఎనగా ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మ చేయుటయే యగును. దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఆదేశింపబడిన శ్రేష్టమైన అత్యుత్తమైన పరిపూర్ణ కర్మమదియే. ఇంద్రియ తృప్తి కొరకై ఆచరింపబడు పాపకర్మలను పవిత్రము చేయుట కొరకై యజ్ఞముల వంటి వేద విహిత కర్మలు నిర్వహింపబడును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు శుభాశుభ కర్మఫలములకు అతీతములైనవి. కృష్ణ చైతన్యవంతుడు కర్మ ఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును. అతడు అన్ని రకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అనాసక్తుడై ఉండును. 3వ అధ్యాయం 20వ శ్లోకం.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంశస్యన్ కర్తుమర్హసి. అనువాదం: జనకుడు వంటి మహారాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే సామాన్యమునకు జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మ చేయవలేను. భాష్యము: జనకుడు వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని పొందిన మహాత్ములు కనుకనే వారికి వేద నిర్దేశములైన కర్మలను ఆచరింపవలసిన అవసరము లేదు. అయినను సామాన్య జనులకు ఆదర్శప్రాయములుగా నుండుటకై వారు విద్యుక్త ధర్మములన్నింటినీ ఆచరించిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రుడికి మామగారు. అతడు గొప్ప భక్తుడగుట చేత అత్యున్నత స్థితియందు నెలకొనినను మిథిలానగరమునకు రాజగుట చేత, మిథిలానగరం అనగా బీహార్ రాష్ట్రం, మిథిలానగరమునకు రాజగుట చేత విద్యుక్త ధర్మములను ఎట్లు ఆచరింపవలెనో తన ప్రజలకు స్వయముగా బోధింపవలసి వచ్చెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామమున యుద్ధము చేయనవసరము లేదు. కానీ మంచి యుక్తులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమని సామాన్య జనులకు బోధించుట కొరకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధము జరుగుటకు మునుపు యుద్ధమును నివారించుటకు సర్వ విధములైన ప్రయత్నములు జరిగెను. స్వయముగా దేవాది దేవుడే యుద్ధమును నివారించుటకు యత్నించినను ప్రతిపక్షము వారు యుద్ధము చేయుటకే దృఢనిశ్చయులైరి. న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యెను. కృష్ణ చైతన్యమునందు నెలకొనినట్టి వానికి ప్రపంచమునందు ఎట్టి ఆసక్తి లేకపోయినను ప్రజలు ఎట్లు జీవింపవలెనో మరియు ఎట్లు కర్మ చేయవలెనో బోధించట కొరకై అతడు కర్మలనొనరించుచుండును. కృష్ణ చైతన్యమునందు అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించున్నట్లుగా వర్తించుదురు. ఈ విషయము తరువాతి శ్లోకమునందు వివరింపబడినది. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనః సయత్ స్వపమానం కురుతే లోకస్తు ధనువర్తతే. అనువాదం: మహానీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. భాష్యము: స్వీయాచరణము ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధింపలేడు. బోధింపనారంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు తెలుపురి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమములను అనుసరింపవలెను. బోధకుడు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను సృష్టింపరాదు. మనుసంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవాళి అనుసరించుటకు గల ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. ఈ విధముగా నాయకుడైన వాడు బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర నియమములపై ఆధారపడి ఉండవలెను. తమ ఉన్నతిని వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇది ఏ సరి అయిన విధానమని శ్రీమద్భాగవతం 5:5-2
కూడా ధృవీకరించుచున్నది. దేశమునందు కార్యములను నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి తండ్రి, పాఠశాల యందు విద్య నేర్పేడు ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణింపబడుదురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూ కలిగి ఉన్నారు. కనుకనే వారు నీతి మరియు ఆధ్యాత్మిక తత్వ సూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిష్ఠా. 3వ అధ్యాయం 22వ శ్లోకం. ఆమె పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్త అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ పార్థ, ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్య మేధియును లేదు. నేను కోరునది కాని పొందునది కాని ఏదియును లేకున్నను విహిత కర్మలయందు నేను నియుక్తుడనై ఉన్నాను. భాష్యము. దేవాది దేవుడు వైదిక గ్రంథములందు ఈ విధముగా వర్ణింపబడినాడు. తమస్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతినాం పరమం పరస్తాదు విధామదేవం భువనేశమిఢ్యం నతస్య కార్యం కరణం చ విద్యతేన తత్సమచ్చ అభ్య వికచ్చదృశ్యతే పరాస్య శక్తిర్విధై శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టివాడు. అతడు సమస్త లోక పాపములలోకి శ్రేష్ఠుడు. అతడు సమస్త లోక పాలకులలోకి శ్రేష్ఠుడు. ఎల్లరూ అతని ఆధీనమునందే యుందురు. అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తుల నొసంగుచుండును. కనుకనే ఆ జీవులెన్నడను పరమోన్నతులు కాజాలరు. అతనిని దేవతలందరూ పూజింతురు. అతడు నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు. కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడై ఉండును. అతడు అందరికంటేను మహత్తరుడు. అతడే సర్వకారణములకు పరమ కారణుడు. భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగి ఉండడు. అతని దేహమునకు మరియు ఆత్మకును భేదము లేదు. అతడు పరమ పురుషుడు. అతని ఇంద్రియములన్నీ దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. కనుకనే ఎవ్వరును అతని కంటే మహత్తరుడు కాని సమానుడు కాని లేడు. అతని శక్తులు అనేకములు. ఈ విధముగా అతని కార్యములన్నీ సహజముగానే నిర్వహింపబడును. దేవాది దేవుని యందు సమస్తము సంపూర్ణముగాను మరియు సత్యముగాను నెలకొని ఉండుట చేత అతడు నిర్వర్తింపవలసిన కర్తవ్యమేదియును లేదు. తన కర్మఫలమును పొందుగోరు వానికి మాత్రమే విహిత కర్మలు ఉండును. కాని ముల్లోకములందును పొందవలసినదేదియు లేని వానికి తప్పక చేయవలసిన కర్మమేదియు ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామమున నెలకొనేను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ మొసగుట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తాను శాస్త్ర విధులన్నిటికీ అతీతుడై యున్నను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏమీను చేయడు. 23వ శ్లోకం. యది హ్యహం
నవర్తేయం జాతు కర్మాణ్యత నిందిద్దతః మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అనువాదం: ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుత్ ధర్మమును చక్కగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు. ఆధ్యాత్మిక జీవితమునందు పురోగతిని సాధించుటకు వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మానవునికి కొన్ని వంశాచార్యములు నిర్ణయింపబడినవి. కానీ అట్టి నిబంధనలు బద్ధ జీవునకే గాని శ్రీకృష్ణ భగవానునికి వర్తింపవు. అయినను భగవానుడు ధర్మ సంస్థాపన కొరకై అవతరించి యుండుట చేత ఆ విహిత కర్మలన్నింటినీ అనుసరించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అగుట చేత సామాన్య జనులు అతని అడుగుజాడలనే అనుసరింతురు. గృహమునందును మరియు గృహము వెలుపలను శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నింటినీ నిర్వర్తించేనని శ్రీమద్భాగవతం ద్వారా తెలియచున్నది. 24వ శ్లోకం. ఉత్సీధేయురిమే లోకాన పూర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్య ముపహాన్యమిమాః ప్రజాః. అనువాదం: నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీను నాశనమునకు గురి కావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజా బాహుల్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసం చేసిన వాడగుదును. భాష్యం: వర్ణ సంకరము అనగా సమాజ శాంతికి భంగం కలిగించు అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమని భావము. ఈ సాంఘిక సంక్షోభమును నివారించుటకే నియమ నిబంధనలు కలవు. వీటిని ఆచరించుటచే జనులు సహజముగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతడు అట్టి కర్మాచరణముల అవసరమును మరియు వాటి గౌరవమును కాపాడుటకై వాటిని అనుసరించును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి కనుకనే జీవులు తప్పుత్రోవ పట్టినచో పరోక్షముగా ఆ బాధ్యత అంతయు భగవానునికే చెందును. కనుకనే ధర్మాచరణములు నిర్లక్ష్య పరచబడినప్పుడు భగవానుడే స్వయముగా అవతరించి సమాజమును సంస్కరించును. కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధతో అనుసరింపవలసి ఉన్నను. ఎన్నడను అతనిని అనుకరించలేమనేది సత్యమును మనం గ్రహింపవలెను. అనుసరించుట మరియు అనుకరించుట అనున్నవి సమానములు కాజాలవు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు బాల్యమునందు చేసినట్టు గోవర్ధన పర్వతమునెత్తి మనము అతనిని అనుకరింపలేము. అది ఎట్టి మానవునికైనను అసంభవమైనదే. అతని బోధనలను మనము అనుసరింపగలమే గాని ఎన్నడను అతనిని అనుకరింపలేము. శ్రీమద్భాగవతం 10:33-30-31 దీనిని నిర్ధారించుచున్నది. నైతాత్సమాచరే జ్ఞాతు మనసాపి హ్యానీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యధ్యత రుద్రోబ్జిజం విషం ఈశ్వరాణాం వచః సత్యం తదైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాంస్తచ్చ మాచరేత్. భగవానుడు మరియు అతని ప్రామాణికులైన సేవకుల బోధనలను ప్రతి ఒక్కరూ పాటింపవలెను. ఆ బోధనలు అన్నీయును మనకు సర్వ శుభదాయకములు.
కనుకనే ఏ బుద్ధిమంతుడైనను వడబడిన వడిన ఉపదేశింపబడినట్లుగానే వాటిని అనుసరించును. కానీ వారి కార్యములను మాత్రమే మానవుడు అనుకరించుటకు ప్రయత్నింపకుండా జాగ్రత్త వహింపవలెను. పరమశివుని అనుసరించుచు ఎవ్వరును విష సముద్రమును పానము చేయుటకు యత్నింపరాదు. ఈ ఈశ్వరుల యొక్క శక్తి కలిగిన వారి యొక్క సూర్యచంద్రాదులు గమనములను నియమించు శక్తి కలిగిన వారై యొక్క స్థితి మన స్థితి కంటే అధికమైనదని మనం గుర్తింపవలెను. అట్టి శక్తి లేనిదే సర్వశక్తిమంతులైన అట్టి ఈశ్వరులను ఎవ్వరును అనుకరింపలేరు. పరమశివుడు సముద్రమంతా విస్తృతమైన విషమును త్రాగియుండెను. కానీ సామాన్య మానవుడు ఎవ్వడైనను ఆ విషమును స్వల్పముగానైనను త్రాగుటకు యత్నించినచో వెంటనే మరణించును. కానీ గంజాయిని పీల్చుతూ ఇతర మాదక ద్రవ్యముల వంటి వాటిని సేవిస్తూ శివుని భక్తులమని చెప్పుకుని వారెందరో గలరు. అట్లు చేయుటచే అనగా శివుని కార్యములను అనుకరించుట ద్వారా వారు మృత్యువును సమీపమునకు ఆహ్వానిస్తున్నారని తెలుసుకొనజాలరు. అట్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేనట్టి తమ అసమర్థతను విస్మరించి రాసలీలయందు శ్రీకృష్ణ భగవానుని అనుకరించుటకు ప్రయత్నించు మిథ్యా భక్తులు కొందరు గలరు. కనుకనే శక్తిమంతులను అనుకరించుట కంటెను వారి బోధనలను అనుసరించుట మానవులకు ఉత్తమం. అట్లే మానవులెవ్వరూ అర్హత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించుటకు యత్నింపరాదు. దేవాది దేవునికి ఉండవలసిన శక్తి లేకుండా భగవతవతారములుగా చెప్పుకొను అవతారములు ఈనాడు అనేకములు గలవు. జై శ్రీకృష్ణ.